అంజు సాగర్ల కుటుంబం ఢిల్లీకి దగ్గర్లో ఉండే గోపాల్పూర్ గ్రామంలో ఉండేవారు. ఆమె తల్లి ఒక స్కూల్లో స్వీపర్గా పనిచేస్తుండేది. ఆమె తండ్రి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉండేవాడు. అంజు, రిమోట్ ఇవ్వవే. నేను మంచి ఫైట్ సీన్ చూస్తున్నాను, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. చూసావా నాన్న, నేను మంచి నీళ్లు తాగడానికి వెళ్ళగానే తను రిమోట్ తీసేసుకుంది. నాన్న, వీడు 2 గంటల నుంచి ఫైట్ సీన్ చూస్తూనే ఉన్నాడు. వీడికి నేను రిమోట్ ఇవ్వను. నీ పాత చింతకాయ పచ్చడి లాంటి సీరియళ్లు రోజంతా వస్తూనే ఉంటాయి. ఒక్కరోజు చూడకపోతే ఏం కాదులే. చూడండి పిల్లలు, మీరలా కొట్టుకోవద్దు. చెరి కాసేపు మీకిష్టమైన ప్రోగ్రాంను చూసుకోండి. మీరిద్దరూ మళ్ళీ గొడవ మొదలు పెట్టారా? మమ్మీ, ఈరోజు ఇంత తొందరగా వచ్చావేంటి? ఈరోజు కూడా స్కూల్కి హాలిడేనా? అవును బాబు, ఈ రోజు కూడా స్కూల్కి హాలిడేనే. ఎప్పుడు తెరుస్తారో ఏమో తెలియట్లేదు. ఈ ఉద్యోగం వదిలేయాల్సి వస్తుందేమో. ఈ రోజు రాత్రికి మీరిద్దరు ఏం తింటారు? మమ్మీ, రాజ్కి రాజ్మా అన్నం వండు. నువ్వు వండిన రాజ్మా అన్నం తింటే ఆ రుచియే వేరుగా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత అంజు సాగర్ల తల్లి ఉద్యోగం పోతుంది. ఇప్పుడేం చేద్దాం మమ్మీ? మనం ఆకలితో చచ్చిపోవాల్సిందేనా? లేదమ్మా, అలా మాట్లాడకూడదు. మనం ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడదాం. మమ్మీ, మనం ఢిల్లీకి వెళ్దాం. అక్కడ రాజ్మా అన్నం బండి ఓపెన్ చేద్దాం. నా ఫ్రెండ్ రాజు వాళ్ళ నాన్న కూడా ఢిల్లీలో పానీపూరి బండి నడిపిస్తున్నాడు. రాజు ఏం చెప్పాడంటే వాళ్ళ నాన్న ప్రతి నెల 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడట. కాని బాబు, మరి ఇంట్లో మీ నాన్నని ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు? మమ్మీ, నువ్వు సాగర్తో కలిసి ఢిల్లీకి వెళ్ళిపో. నేనింట్లోనే ఉండి నాన్నని చూసుకుంటాను. సాగర్ అతని తల్లి కలిసి ఢిల్లీకి వెళ్తారు. వాళ్ళు ఒక బండి తయారు చేసుకుని ఒక మెయిన్ రోడ్డు మీద రాజ్మా అన్నం అమ్మటం మొదలు పెడతారు. అమ్మ రాజ్మా అన్నం వండుతుంది. సాగర్ రోడ్డు మీదకి వెళ్లి జనాన్ని పిలుస్తూ ఉంటాడు. రండి, రుచికరమైన రాజ్మా అన్నం తినండి. కేవలం 20 రూపాయలకే ఒక ప్లేట్. రండి, రుచికరమైన రాజ్మా అన్నం తినండి. కొద్ది రోజుల్లోనే సాగర్ వాళ్ల బండి దగ్గర రాజ్మా అన్నం తినేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతుంది. సాగర్ అతని తల్లి ఎక్కడైతే బండి పెట్టుకుంటారో సరిగ్గా దాని వెనుకే ఒక ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్ యజమాని సుమన్ రెడ్డి సాగర్ వాళ్ళు తన హోటల్ ముందు ఒక రాజ్మా అన్నం బండి నడుపుతూ వాళ్ళు చాలా డబ్బు సంపాదించడం తట్టుకోలేక అతను అసూయపడతాడు. ఈ రాజ్మా అన్నం వండే ఆవిడ కొడుకు అలాగే సంపాదిస్తూ పోతే వీళ్ళు ఏదో ఒక రోజు నాకంటే పెద్ద హోటల్ ఓపెన్ చేసేస్తారు. నేను ఏదో ఒకటి చేసి వీళ్ళ వ్యాపారం మీద దెబ్బ కొట్టాలి. ఒకరోజు పొద్దున్నే సుమన్ అతనికి తెలిసిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని తీసుకుని సాగర్ వాళ్ల బండి దగ్గరికి వస్తాడు. ముందు మీ బండిని ఇక్కడి నుంచి తీసేయండి. మీరు నా హోటల్ ముందు బండి పెట్టడానికి వీల్లేదు. మీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసుకోండి. సాగర్ అతని తల్లి కలిసి తమ బండిని అక్కడ్నుంచి తీసేయబోతుండగా సుమన్ తన కాలితో బండిని తంతాడు. దాంతో ఆ బండి కొద్ది దూరం వెళ్లి పడిపోతుంది. సుమన్తో పాటు ఒక ఇన్స్పెక్టర్ కూడా ఉంటాడు. ఆ కారణంతోనే సాగర్ అతని తల్లి సుమన్ని ఏమీ అనలేకపోతారు. కళ్లల్లో నుండి నీళ్లు కారుస్తూ అలాగే నిలబడిపోతారు. మమ్మీ, నేనిప్పుడే వెళ్ళి ఆ సుమన్ ముఖం పగలగొడతాను. వద్దు బాబు, ఇది సిటీ కదా, మన ఊరు కాదు. పోలీసులు నిన్ను పట్టుకెళ్లారు. చట్టం ఎప్పుడూ కూడా ధనవంతుల వైపే ఉంటుంది. మనం వేరే ఏదైనా చోటుకు వెళ్లి అక్కడ వ్యాపారం చేసుకుందాం. బండి పడిపోవడంతో దానిమీద మొత్తం రాజ్మా అన్నం మిగతా వస్తువులన్నీ మట్టిలో పడిపోయి పాడైపోతాయి. మమ్మీ, మనం మళ్ళీ కొత్తగా రాజ్మా బియ్యం కొనుక్కోవాల్సిందే. అప్పుడే రోడ్డు మీదకి రాజ్మా బియ్యం అమ్మే ఒకతను వస్తాడు. అన్నయ్య, కిలో రాజ్మా బియ్యం ఎంతకిస్తావు? తీసుకోండి చెల్లెమ్మా, మీకోసం తక్కువ చేసిస్తాను. సాగర్ అతని తల్లి ఒకేసారి 20 కిలోల రాజ్మా, 20 కిలోల బియ్యం తీసుకుంటారు. తర్వాతి రోజు ఆమె కొత్త బియ్యంతో రాజ్మా అన్నం వండి ఒక కస్టమర్కి పెడుతుంది. అప్పుడు ఆ కస్టమర్ ఇలా అంటాడు, మీ దగ్గర రాజ్మా అన్నం తింటుంటే చికెన్ వాసన వస్తుంది. రాజ్మా అన్నంలో చికెన్ వాసన వస్తుందా? మీరు చెప్పేది నిజమేనా? సాగర్ అతని తల్లి కలిసి రాజ్మా అన్నం తిని చూస్తారు. వాళ్లకు కూడా మంచి రుచికరమైన చికెన్ తింటున్నట్టు అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్లందరికీ రాజ్మా అన్నంలో చికెన్ రుచి వస్తోందని తెలిసిపోతుంది. దాంతో చుట్టుపక్కల వాళ్లంతా సాగర్ వాళ్ల బండి దగ్గరికి వచ్చి రాజ్మా అన్నం తింటూ ఉంటారు. వాళ్ల వ్యాపారం ఎంతగా పెరిగిపోతుందంటే సహాయం కోసం అంజుని కూడా పిలవాల్సి వస్తుంది.
కేవలం 20 రూపాయల రాజ్మా అన్నంలో చికెన్ రుచి వస్తుంటే తినకుండా ఎవరుంటారు? రాజ్మా అన్నంలో చికెన్ టేస్ట్ వస్తోందని సుమన్కి కూడా తెలిసిపోతుంది. వీళ్ళు ఏదో వ్యాపారం చేసి తెలివిగా రాజ్మా అన్నంలో చికెన్ కలిపి ఉంటారు. నేను కూడా నా హోటల్లో తెలియకుండా చికెన్ కలుపుతాను. తర్వాత నా హోటల్ వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. సుమన్ కూడా తన ప్యూర్ వెజిటేరియన్ హోటల్లో చికెన్ని కలపడం మొదలు పెడతాడు. ఒకరోజు ఒక రాజకీయ పార్టీకి చెందిన పెద్ద నాయకుడు సుమన్ హోటల్కి భోజనంకి వస్తాడు. అతనికి అన్నంలో చికెన్ కనబడుతుంది. ఏ హోటల్ ఓనర్, ఏంటిది? నువ్వు నా భోజనంలో చికెన్ కలిపి నా నియమాన్ని పాడు చేశావు. ఆ నాయకుడు సుమన్ని పట్టుకొని బాగా కొట్టి తర్వాత సుమన్ హోటల్ని మూయించేస్తాడు. మరోవైపు సాగర్ వాళ్ల బండి దగ్గర నాన్ వెజ్ తినే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. చివరికి ఒకరోజు సుమన్ తప్పనిసరి పరిస్థితుల్లో సాగర్ తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నేను మీకు చేసిన అన్యాయానికి దయచేసి నన్ను క్షమించండి. నా హోటల్ను కూడా మీరు మూయించారు. మీరే ఈ హోటల్ను కొనుక్కొని నాకు సహాయం చేయండి. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. వేరే ఏదైనా ఊరు వెళ్ళి హోటల్ పెట్టుకుంటాను. సాగర్ అతని తల్లి కలిసి సుమన్ హోటల్ని కొనేస్తారు. మమ్మీ, మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం అతనే. మనకి మాయా రాజ్మా బియ్యం ఇచ్చిన అతను. అతన్ని వెతికేందుకు నేను చాలా ట్రై చేశాను, కానీ ఎక్కడా ఆయన కనిపించలేదు. బహుశా ఆ దేవుడు పంపితే మనకి సహాయం చేసేందుకు వచ్చిన దేవదూత అయి ఉంటాడు. మమ్మీ, ఈ దేవదూతలు నిజంగానే ఉంటారా అమ్మా? తెలీదమ్మా, కానీ అనుభవం మాత్రం అదే చెప్తోంది. అదే ఉన్నారని. మీర్పూర్ గ్రామంలో హరిసింగ్ అనే మిఠాయి వ్యాపారి ఉండేవాడు. హరిసింగ్ దగ్గర బలంగా ఆరోగ్యంగా ఉండే ఒక ఆవు ఉండేది. అది రోజుకి 50 లీటర్ల పాలు ఇస్తుండేది. హరిసింగ్ తన ఆవు పాలతో ఇంట్లోనే నెయ్యి తయారు చేసేవాడు. తరువాత ఆ స్వచ్ఛమైన నెయ్యితో మిఠాయిలు తయారు చేసేవాడు. శుభ్రంగా ఉన్న కారణంగా ఊరిలోని వాళ్లందరూ హరిసింగ్ దుకాణంలోని స్వీట్సే కొనేవారు. మిగతా ఏ దుకాణంలోనూ మిఠాయిలు అమ్ముడుపోయేవి కాదు. హరిసింగ్ దుకాణానికి సరిగ్గా ఎదురుగా రాధేశ్యామ్ మిఠాయి దుకాణం ఉండేది. హరిసింగ్ దుకాణం దగ్గర అంతమంది ఉంటే మన దుకాణం వైపు ఒక్కరు కూడా రావటం లేదేంటి? సేట్, నాకు అర్థం కాదు. అందరూ ఆ హరిసింగ్ దుకాణానికే ఎందుకు వెళ్తారో? మన దుకాణంలోని స్వీట్స్ కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి కదా. అందరికీ అతని ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. అతని ఆవు అందరికీ కామధేను అయిపోయింది. ఒకప్పుడు అతను చాలా బీదవాడు, కానీ ఇప్పుడు ఆవు సహాయంతో ధనవంతుడైపోయాడు. హరిసింగ్ కి పెళ్లి ఊరేగింపుకి వెళ్లడం అంటే చాలా ఇష్టం. అతను ప్రతి పెళ్లి ఊరేగింపుకి వెళ్తుండేవాడు. ఒకరోజు హరిసింగ్ ట్రాక్టర్ మీద కూర్చుని ఊరేగింపుకు వెళ్తాడు. ఆ ఊరేగింపు ఒకచోట ఆగిపోతుంది. హరిసింగ్ ట్రాక్టర్ దిగిపోయి టాయిలెట్ చేసేందుకు చెట్లలోకి వెళ్తాడు. హఠాత్తుగా హరిసింగ్ వెనక ఒక నక్క వచ్చి నిలబడుతుంది. హరిసింగ్ వెనక ముందు చూసుకోకుండా భయపడుతూ ఆ చెట్ల లోపలికి పరిగెత్తుతాడు. అలా కొన్ని కిలోమీటర్లు పరిగెత్తిన తరువాత అతను ఊపిరి తీసుకుంటాడు. నక్క అతన్ని ఎప్పుడో వదిలి వెళ్లిపోతుంది, కాని అతను దారి మర్చిపోతాడు. ఎటువైపు వెళ్లాలో అర్థం కావడం లేదే. హరిసింగ్ ఆ అడవిలో ఒకే చోట చక్కర్లు కొడుతూ ఉంటాడు. అప్పటికి చీకటైపోతుంది. ఈ అడవిలో నుండి బయటికి వెళ్లడం నా వల్ల కాదనుకుంటాను. హరిసింగ్ నిరాశతో కూర్చుంటాడు. అప్పుడు అతనికి ఒకవైపు నుండి గంట కొట్టిన శబ్దం వినిపిస్తుంది. హరిసింగ్ ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్తాడు. అక్కడ తెల్లగా తళతళ మెరుస్తున్న ఒక ఆవు మెడలో గంట కట్టి ఉండటం హరిసింగ్ చూస్తాడు. ఈ ఆవు చాలా అందంగా ఉంది. హరిసింగ్ ఆ ఆవుని తాడుతో కట్టేసి తన ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ఆలోచిస్తాడు. ఈ సమయానికి నేను ఇంట్లో ఉండి ఉంటే. ఆ ఆవు గంట మోగిస్తుంది. ఆశ్చర్యంగా హరిసింగ్ తన ఇంటికి చేరుకుంటాడు. నేనిక్కడికి ఎలా వచ్చాను? ఇన్ని రోజుల నుండి ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు తప్పకుండా పక్కింటి విమలతో కలిసిపోయి ఉంటావు. ఆమె కూడా చాలా రోజుల నుండి కనిపించటం లేదు.
అదేం కాదు, నేను లాలా చౌదరి కొడుకు పెళ్లి ఊరేగింపుకి వెళ్ళాను. అడవిలో తప్పిపోయాను. చూడు, అడవిలో నాకు ఏం దొరికిందో. నువ్వెప్పుడైనా ఇంత అందమైన తెలివైన ఆవుని చూశావా? ఇది సాక్షాత్తు కామధేనువులాగానే ఉంది. కామధేనువా? అవును, కామధేనువు అంటే ఏంటంటే అది మనం ఏం కోరుకుంటే అది తప్పకుండా ఇస్తుంది. వేదాలు పురాణాలలో దాని గురించి చెప్పారు కూడా. ఈ ఆవు సాయంతోనే నేను అడవి నుండి ఇంటికి చేరుకున్నానేమో. ఒకవేళ ఇది కామధేనువైతే ఇప్పుడే ఆ విషయం తెలిసిపోతుంది. ఓ గోమాత, నాకు తినేందుకు వేడివేడి పాయసం కావాలి. ఆవు గంట కొడుతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు హరిసింగ్ చేతిలో పాయసం కుండ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే. ఇది నిజంగానే కామధేనువు ఆవు. కామధేనువు ఆవు దొరికిన హరిసింగ్ సంతోషానికి హద్దులు ఉండవు. ఇప్పుడు అతనికి మిఠాయిలు తయారు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. అతను కామధేనువుని మిఠాయిలు అడిగి దుకాణంలో పెట్టి అమ్మేవాడు. హరిసింగ్ కామధేనువుని పెద్ద ఇల్లు, భూమి కూడా అడుగుతాడు. అతను మెల్లమెల్లగా పని చేయడం దాదాపు మానేస్తాడు. దుకాణంలో నౌకరుతో పనిచేయిస్తూ ఏదైనా అవసరమైతే కామధేనువు ఆవుని అడిగేవాడు. ఒకరోజు హరిసింగ్తో అతని భార్య ఇలా అంటుంది. మనమేం కష్టపడకుండా లాభం పొందటం మంచిది కాదు. దేవుడు మనల్ని సోమరిపోతుల్ని పనికి మాలిన వారిగా చేసేందుకే ఈ కామధేనువావునే ఇచ్చుంటాడు. నీకు పని చేయాలనుంటే పని చేసుకో. కామధేనువు ఆవుని పెట్టుకొని నేను ఎందుకు పని చేయాలి? హరిసింగ్ తన పాత ఆవు బాగోగులు పట్టించుకోవడం పూర్తిగా మానేస్తాడు. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ ఆవు నీరసించిపోతుంది. ఒకరోజు రాధేశ్యామ్ హరిసింగ్ ఇంటికి వచ్చి ఆ పాత ఆవుని తనకి అమ్మమని అడుగుతాడు. నీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలనిపిస్తే అన్నివ్వు. ఎలాగూ ఇప్పుడు ఆ పాత ఆవుతో పని కూడా ఏమీ లేదు. రాధేశ్యామ్ ఆ పాత ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. దాని పాల నెయ్యితో మిఠాయిలు చేసి అమ్ముతూ ఉంటాడు. రాధేశ్యామ్ దుకాణంలోని మిఠాయిలు ఎక్కువగా అమ్ముడుపోతాయి. మరోవైపు హరిసింగ్ ఏ కష్టమూ పడకుండా అన్ని సుఖాలు సంతోషాలు అనుభవిస్తాడు. హఠాత్తుగా ఒకరోజు హరిసింగ్ నిద్రలేచి చూసేసరికి తన పాత ఇంట్లో ఉంటాడు. అతను బయటికి వెళ్తాడు. కామధేనువు ఆవు ఇంటి ముందు నుండి మాయమైపోతుంది. రుక్మిణి, మన కామధేనువు ఏమైపోయింది? మన ఇల్లు ఇంతకు ముందు పాతిల్లులాగా ఎలా మారిపోయింది? నేను కూడా ఉదయం నుండి దానికోసమే వెతుకుతున్నాను. దుకాణంలోని మిఠాయిలన్నీ కూడా మాయమైపోయాయి. నేనేదైతే భయపడ్డానో అదే జరిగింది. నువ్వు పని చేయటం పూర్తిగా మానేశావు. అందుకే కామధేనువావు మన దగ్గర నుండి వెళ్ళిపోయింది. ఓరి దేవుడా, ఎంత పని జరిగింది! హరిసింగ్ బోరుబోరున ఏడుస్తూ గట్టిగట్టిగా అరుస్తూ క్షమించమని అడుగుతాడు. ఏడుకొండలవాడా, కామధేనువు ఆవుని మళ్ళీ మాకివ్వు. ఇక నుండి నేను రోజూ పనిచేస్తాను. ఇలా సోమరిపోతుగా అస్సలు కూర్చోను. రాధేశ్యామ్కి ఈ విషయం తెలుస్తుంది. కామధేనువు ఆవు మాయమైపోయింది అని. అతను చాలా సంతోషపడతాడు. రాధేశ్యామ్ తన నౌకర్తో ఇలా అంటాడు. ఇప్పుడు హరిసింగ్ తన దుకాణాన్ని మళ్ళీ ఓపెన్ చేయడు. ఇక నుండి మన మిఠాయిల్లో ఇంకా ఎక్కువగా కల్తీ చేద్దాం. ఈ రోజు నుండి స్వచ్ఛమైన నేతి మిఠాయిలు చేయడం ఆపేయి. నకిలీ నెయ్యితో మిఠాయిలు చేయడం మొదలుపెట్టు. రాధేశ్యామ్ నెయ్యిలో కల్తీ చేస్తూ చాలా డబ్బు సంపాదిస్తుంటాడు. మరోవైపు హరిసింగ్ తను చేసిన తప్పు నుండి గుణపాఠం నేర్చుకుంటాడు. అతను మరో కొత్త ఆవు కొనుక్కొని జాగ్రత్తగా చూసుకుంటాడు. చాలా కష్టపడుతూ స్వచ్ఛమైన నెయ్యితో రుచికరమైన మిఠాయిలు మళ్లీ తయారు చేయడం మొదలు పెడతాడు.